మేడ్చల్ జిల్లా చంగిచర్ల జయప్రద కాలనీలో 6,300 గజాల కమ్యూనిటీ స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు. వాటర్ ట్యాంకు, పార్కు, స్కూల్ కోసం కేటాయించిన ఈ స్థలాన్ని కొందరు కబ్జా చేసి ఫ్లాట్లుగా విక్రయించే ప్రయత్నం చేశారు. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు స్పందించిన హైడ్రా ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. కాలనీ ప్రెసిడెంట్ చిగుళ్ల మహేందర్, బిల్డర్ కంది రాముపై అధికారులు కేసులు నమోదు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని అధికారులు తెలిపారు. హైడ్రా చర్యతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు మీరు అంటే మాట్లాడతారు ఒక నిమిషం. అదే మీరు కొద్దిగా ఉంటారు మరి మీరు ఎవరైనా మరి ఇప్పుడు అయిపోయిన తర్వాత కొద్ది ముందు ఉండి మీరు వేసేటప్పుడు మీరు ఉంటాం బాగా ఇప్పుడు వచ్చిన ఈరోజు జరిగినటువంటి సంఘటన కాలనీ స్థలాల కోసం కూడా హైడ్రా కమిషనర్ గారిని కలవడం జరిగింది. రంగన్న సార్ వాళ్ళు స్పందించి అతి త్వరలో నిర్ణయం తీసుకొని మన కాలనీకి స్థలాలు కాపాడుతానని హామీ ఇచ్చారు. కాబట్టి అతి త్వరలో వారం రోజులు పూర్తి కాకముందే కాలనీ స్థలాలు ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక ఫెన్సింగ్ వేసి ఒక సిఐ హైడ్రా సిఐ రాజశేఖర్ గారిని పిలిచి వాళ్ళ సహకారంతో కాలనీ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఉండి ఇంత మంచి ఏర్పాటు చేసుకొని ఒక కాలనీలో కాపాడాలనే ఉద్దేశంతో ఎటువంటి జాగాలు కబ్జాలు కాకుండా మన కాలనీ మన భూమి మన హక్కు కాబట్టి కాపాడుకోవడానికి ఈరోజు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇలాంటి నిర్ణయం తీసుకొని కాలనీ జాగాలు ఎటువంటి స్థలాలు ఎక్కడ పోకుండా కాలనీలు అమ్ముడు పోకుండా కాపాడుకోవడానికి మన కాలనీ పెద్దలు మన గోరిగా నరసింహ గారు, కవిత గారు, మన గౌరవ అధ్యక్షులు దింగి జంగన్న గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ హైడ్రా కమిషనర్ ఒక 50 మంది 100 మందితో వచ్చి మొత్తం ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఇవి అందరు కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ రిపోర్టర్లు కానీ వాళ్ళందరి సహకారంతో ఇంత న్యూస్ పోయింది. ఇంతకుముందు మీతో మాట్లాడినందుకు మీ యొక్క ఆధ్వర్యంలోనూ మాకు ఒక మంచి హామీ ఇచ్చినటువంటి రంగనాథ్ సార్ కూడా చాలా థ్యాంక్ యూ. మీ ప్రెస్ రిపోర్టర్ వల్లనే మేము ఇంతవరకు ఫేమస్ అయ్యి ఒక సోషల్ వర్క్ చేస్తున్నాం కాలనీకి. ఎందుకంటే ఈ స్థలాలు మాకు సంబంధించిన కాదు, కాలనీలో ఉండే ప్రతి ఒక్క నివసిస్తున్నటువంటి అందరికీ. ఎందుకంటే ఈ స్కూలు, లైబ్రరీ, గుడి ఇవన్నీ మనకి మన 130 సర్వే నంబర్ల 12 ఎకరాలు ఉన్నది. 12 ఎకరాలలో 6,300 గజాలు పార్కుకి కేటాయించడం జరిగింది కాలనీ స్థలాల కోసం. ఇది అందరు కూడా మీ సహకరించినటువంటి పెద్దలు కూడా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు జయప్రద కాలనీలో హైదరాబాద్ వచ్చి పబ్లిక్ ప్రాపర్టీస్ అన్నిటికీ ఫెన్సింగ్ వేయడం అనేది చాలా సంతోషకరం. కొన్ని భూములు కబ్జాకై నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ విధంగా పబ్లిక్ ప్రాపర్టీ అంతా అన్యక్రాంతానికి గురవుతుందని కాలనీ వాసులు హైడ్రాను ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన వారం రోజుల్లో హైడ్రా స్పందించి ఇవి నిజంగా పబ్లిక్ ప్రాపర్టీసే, వీటిని పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఈరోజు సుమారు 100 మందితోని ఇక్కడికి విచ్చేసి సుమారు 5-6 వేల గజాల ల్యాండ్కు చుట్టూ ఫినిషింగ్ వేయడానికి హైడ్రా రావడం అనేది చాలా సంతోషం. ఇక్కడ నేను కూడా ఒక 20 ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేసి అమ్మడం జరిగింది. మా దగ్గర ఇల్లు కొనుక్కున్న కస్టమర్లు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాంటి పబ్లిక్ ప్రాపర్టీస్ని కాపాడడంలో హైడ్రా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఈ విధంగా ఇంకా ఎక్కడైతే ఉన్నాయో అన్ని పబ్లిక్ ప్రాపర్టీస్ని కాపాడాలని హైడ్రా వారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ఇక్కడ జయప్రద కాలనీలో ఇల్లు కొనుక్కున్నాను. నేను ఇల్లు కొనుక్కుంటున్నప్పుడు మాకు సంబంధించిన బిల్డర్ ప్రతి ఒక్కరు ఏం చెప్పినారంటే ఇక్కడ 1200 గజాల షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, 800 గజాల వాటర్ ట్యాంక్ ఉంది, 400 గజాలు స్కూల్ ఉంది, 800 గజాలు స్కూల్ అండ్ లైబ్రరీ ఉంది, 1200 గజాలు పార్క్ ఉంది. ఇవన్నీ మీకు ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్కి ఉంటుందని చెప్పేసి అంటే నేను ఇక్కడ ఇల్లు కొనుక్కుని ఉన్నాను. దాని తర్వాత ఏమైందంటే కొన్ని జాగాలు కబ్జా చేయడం జరిగింది. ఈ కబ్జాల విషయంలో ఎవరైతే ముందున్నారో ఎన్నుకున్నారో మాకు తెలియకుండా జరిగిపోయిందని చెప్పి మళ్ళీ వెళ్ళి ఒక కాలనీ వాళ్ళందరం ఎక్కడ మాట్లాడి చేసిన తర్వాత ఈ బోర్డులు అనేది హైదరాబాద్ పంపించినాక పెట్టిన బోర్డులను కోసి కూడా 1200 గజాల షాపింగ్ కాంప్లెక్స్ కబ్జా చేసేసినారు. కబ్జా అయిపోయి 3 ఇళ్ళు కట్టేసినారు దాంట్లో. మరి ఇది ఎందుకు అయింది, ఎట్లా అయిందని చెప్పేసి అని మళ్ళీ మేమే కాలనీవాసులు అందరం వెళ్ళి హైడ్రాకి వెళ్ళి సోమవారం నాడు ప్రజాభవన్కి వెళ్ళి రంగనాథ్ సార్తో మాట్లాడడం జరిగింది. రంగనాథ్ సార్ ఒకటే మాట ఇచ్చారు, ఈ స్థలాలన్నీ కాపాడే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. ఇచ్చినట్టుగా 100 మందిని హైదరాబాద్ వాళ్ళకి పంపించి ప్రతి ఒక్కటి అన్ని చేసి ప్రతి ఒక్కటి ముందుండి సిఐ సార్ రాజశేఖర్ సార్ గారు
మన ఎస్ఐ గారు సార్ గారు ప్రతి ఒక్కరు ముందుండి అన్ని స్థలాలను కాపాడినారు. ఇక జయప్రద కాలనీలో